మానవులకు దేవుడు అనుగ్రహించినటువంటి స్వేచ్ఛ. ఈ అంశం గురించి మనం ఆలోచన చేయడానికి ముందు ప్రప్రథంగా మనం గుర్తెరగాల్సినటువంటి ఒక వాస్తవికత ఏంటంటే, మానవులమైనటువంటి మనందరం కూడా దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలిక చొప్పున సృజించబడ్డాం. ఎప్పుడైతే ఆయన పోలికలో, ఆయన యొక్క స్వరూపంలో సృజించబడ్డామో, దేవుని ద్వారా కొన్ని అధికారాలు మానవులమైనటువంటి మనకే అనుగ్రహింపబడినాయి. అందులో మొట్టమొదటిది ఎన్నుకునేటటువంటి స్వేచ్ఛ. అంటే స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాన్ని మానవులమైన మనకు దేవుడు అనుగ్రహించాడు. మానవులమైన మనము తనకు విధేయత చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే విధేయత చూపించాలి అనేటువంటి కారణాన్ని బలవంతంగా మన మీద రుద్ది మనల్ని బలవంతంగా తనకు లోబడుకునేటువంటి ప్రయత్నం దేవుడు చేయట్లా. మంచి చెడులు అనేటువంటి మార్గాలను మన ముందుంచి మంచి మార్గంలో వెళ్ళడం ద్వారా నిత్యజీవం అనేటువంటి బహుమానాన్ని పొందుకుంటారని, ఒకవేళ చెడు మార్గంలో వెళితే నిత్యనాశనం పొందుకుంటారు. కాబట్టి నిర్ణయం తీసుకునే అవకాశం మీకే ఇస్తున్నారు.